తిప్పితే నీకు ఒక రౌండ్ అర్థమవుతుంది వీళ్ళు నిజంగా మన ఊరోళ్ళేనా లేదా నార్సింగోల పేర్లు వచ్చినాయా ఇలా చూడండి. అట్లా ఏమైనా మీ వార్డులలో మీ వార్డులే కాక పక్క ఊళ్ళో ఎవరైనా ఓట్లు కనబడితే దాని మీద కంప్లైంట్ అర్జెంట్గా రేపు పొద్దున చేయాలి. ఎందుకంటే ఎల్లుండే ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తుంది కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం చేయాలి. చేస్తారా? ఓటు చేస్తామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రశ్న పేపర్ ఏంటంటే మీకు ఆ 20 పేజీలు ఉన్న మీ ఓటర్ లిస్ట్ కంపల్సరీ ప్రతి పేజీ ప్రతి ఫోటో చూసుకుంటూ పోరు. మీకు ఒకటినే అర్థమవుతుంది ఇలా మనోడు ఎవడు మందేవాడు అనేది అర్థమవుతుంది. రఫ్గా పెన్సిల్ పెట్టుకొని ఇట్లా అనుకోరు. అవునా? 1200 ఓట్లు ఉంటాయి. బీజేపీ నుంచి ఒకరు, టీఆర్ఎస్కి ఒకరు, కాంగ్రెస్కి ఒకరు, కాంగ్రెస్ టికెట్ రాలేదని రెబలు, టీఆర్ఎస్ టికెట్ రాలేదని ఇంకో రెబలు, మొత్తం కలిపి ఒక 5-6 అయితే పోటీ చేస్తాం కదా వార్డులో. చేద్దామా చేయమా? చేద్దాం. ఎన్ని ఓట్లు రావాలి? 1300 ఓట్లు ఉన్నాయి అనుకో, పోల ఏంటి 950 1000 పోలు అవుతాయి. అవునా? పోటీ చేస్తుంది ఎంతమంది? ఒక 5 లేదా 6 పోటీ చేస్తారు. ఎన్ని ఓట్లు రావాలి మీకు? 300 అయితే మీరు తురుచి మీ బూత్. ఎన్ని రావాలి? 300 అయితే మీరు కౌన్సిలర్. 300 కూడా తెచ్చుకోరా? ఎంత అల్గా అంటే అంత అల్గా తెచ్చుకోవచ్చు. 300 ఓట్లు తెచ్చుకుంటే మీరు మీ వాటిలో కౌన్సిలర్. ఫస్ట్ మీరు ఈ 1000-1200 ఓట్లలో ట్రిక్ పెట్టుకుంటా పోండి. ఇట్లా వీడు నా క్లాస్మేటు, వీడు నా క్లాస్మేటు, వీడు మా చుట్టము, వీడు మా పాలోడు, వీడు పక్కింటోడు, వీడు మా బస్తోడు, ఇట్లా ఇట్లా రఫ్గా పెట్టుర్రి. పెడితే నీకు 50 ఓట్లు 100 ఓట్లు వస్తాయి. రావా? ఎన్నో కొన్ని వస్తాయి అనుకో. సరే నా చోటు చెడ్డోడు అంటే 10 ఓట్లే వచ్చినాయి అనుకో. 10 మంది నా వాళ్ళు, నాకు చాలు 10 మంది. స్వామి వివేకానంద 10 మందిని ఇస్తే భారతదేశాన్ని మారుస్తాడు. నాకు 10 మందిని ఇస్తే నేను మెదక్ పార్లమెంట్లో గెలిచి వచ్చాను. మీరు కూడా 10 మందిని పెట్టుకుని వెళ్ళరు సార్లు. ఎవ్వరు రాలేదనుకోన్నా నీ గల్లీలా. పెళ్ళి అయితే మీ ఆవిడని తెచ్చుకో, పెళ్లి కాకపోతే మీ అమ్మ నాన్నని తీసుకో. నువ్వు ఒక్కరిని తిరుగు. కరెక్ట్ 300 మంది దగ్గరికి పోవాలి. 300 మంది అంటే ఎంతలుగా ఉన్నా చూడు. వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడొద్దే, 5 నిమిషాలు అయిపోతుంది. 300 మంది అంటే అన్న మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 4 ఓట్లు ఉన్నాయి. అక్క మీ ఇంట్లో 4, 5, 8, 4, 4, 2, 4, 8, 2, 7, 2, 4. యావరేజ్ 4 ఓట్లు ఉంటాయి. కుటుంబం అంటే జనరల్ గా 4 ఓట్లు యావరేజ్ గా దొరుకుతాయి మనకి. అవునా? ఇది మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. మీ ఇల్లు ఇది అనుకోరు. ఈ పక్కన ఒక 5-6 ఇళ్ళు మిమ్మల్ని గుర్తుపడతారా? మీరు గుర్తుపడతారా వాళ్ళని? పట్టరా? ఈ 5-6 కూడా గుర్తుపడకపోతే మనం పోటీ చేసిన అవసరం. ఓకేనా? ఇటు పక్క 5-6 ఇళ్ళు ఉంటాయా? ఉన్నాయా? ఈ తమాయికులు ఇటు ఒక 5-6 ఇళ్ళు నిన్ను గుర్తుపట్టే, ఇటు ఒక 5-6 ఇళ్ళు గుర్తుపట్టాయా? పడతాయా? 5 4 20 ఓట్లు అయినాయి. ఇటు 5 4 20 ఓట్లు అయినాయి. మా ఇంట్లో 4 ఓట్లు అయినాయి. ఎన్ని 44 ఓట్లు అయినాయి. ఇంకా నీకు ఎన్ని తక్కువ ఉన్నాయి? 250 255 తక్కువ ఉన్నాయి. ఇంటికి 4 ఓట్లు లెక్క పెట్టుర్రి. ఎన్ని ఇళ్ళు కావాలి మీకు? 60 ఇళ్ళు అయితే 6 4 24 240 ఓట్లు అయితే. అవునా? ఈ 10 ఇళ్ళు వదిలేస్తే ఇంకా నీకు టార్గెట్ ఎంత? 60 ఇళ్ళు అనుకో. 50 ఎందుకు తమ్మి? 60 అనుకో. 60 ఇళ్ళు పోవాలి. 60 ఇళ్ళని కన్విన్స్ చేయలేరా? చేయలేరు కదా. అంత కష్టం. 60 మందిని ఒప్పించాలంటే 60 ఇళ్ళని ఒప్పించాలంటే చాలా కష్టం కదా. రామాయపేటకి హైదరాబాద్ దాకా నడిచినంత కష్టం అది. అవునా? ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనోళ్ళు ఎవరు, మంది ఎవరు? మనోళ్ళు 28 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలలో ఉంది కాంగ్రెస్? 3 రాష్ట్రాలలో ఉంది. దక్షిణ భారతదేశంలో 2, ఉత్తర భారతదేశంలో 1. సరే ఢిల్లీ బోత్ దూరం అనుకుంటే గల్లీ గురించే చెప్పు. ఒకటి తెలంగాణ, 2 కర్ణాటక. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు కొడదాం. చెరువు మీద వేసి కొట్టినట్టు కొడదామని చూస్తున్నారు కర్ణాటక ప్రజలు. కథం కాంగ్రెస్. అవునా? తెలంగాణలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ 5 ఏళ్ళు ఇట ముఖ్యమంత్రి ఉంటే ఇక మళ్ళా 20 ఏళ్ళు ఎవడన్నా చేయి గుర్తు కొట్టేస్తే వారిని వాడే చెప్తాను కొట్టుకోవాలి. అంత మంచిగా ఇది కూడా ఎప్పుడైనా రాదా మీకు? 6 హామీలు అన్నాడు. ఇందిరా ఇల్లు వచ్చింది అక్క నీకు? ఇల్లు కట్టిరా రామాయపేటలో? ఒక 10 మందికో 20 మందికో ఇచ్చి ఉంటారు. పునాది రికార్డు ఉంటుంది. 2 ఏళ్ళు అయింది. ఎన్ని ఏళ్ళు అయింది? 2 ఏళ్ళు అయింది. వాళ్ళు ఎవరో ఫుట్బాల్ ఆడేటోడు వస్తాడంటే ముఖ్యమంత్రి ప్రాక్టీస్ చేసుకున్నందుకు 5 రోజులలో 5 కోట్లు ఖర్చు పెట్టి
తాత మనమడి ఇద్దరు ఫుట్బాల్ ఆడుకునేందుకు స్టేడియం తయారు చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళకి 5 కోట్లు ఖర్చు పెట్టి 5 రోజులలో స్టేడియం సార్ క్రికెట్ ఆడేందుకు ఫోటోలకు పోజులు ఇచ్చేందుకు తయారు చేసి ఎంతనా ఇందిరా మిల్లు కాస్ట్ 5 లక్షలు అయితే కట్టవన్న 4 రోజులలో ఇల్లు ఎంతమందికి ఇచ్చిరన్న ఇన్స్టాల్మెంట్ పునాది ఇన్స్టాల్మెంట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కోసం, గోడలు వేసే ఇన్స్టాల్మెంట్ మున్సిపాలిటీ ఎలక్షన్ల కోసం, ఆ తర్వాత ఇంకొక ₹1,00,000 స్లాబ్కి ఇచ్చేది ఎంపీడీసీ జడ్పీడీసీ ఎలక్షన్ల కోసం. సార్ మోసేకి బెల్లం పెట్టిండు, వెనకాల ఉన్నాను కనబడుతుందరే మోసేకి బెల్లం ఉన్నది కదా, ఇది నా ఇటు అందుతలేదు మోసైనా అటు అందుతలేదు, కానీ ఒక ఆశల లోకంలో బతికేందుకైతే కొంచెం ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ గతమైందని చెప్పడానికి నేను కాదు చెప్పాల్సింది, కాంగ్రెస్ మంత్రులే చెప్తున్నారు. ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని మహబూబ్ నగర్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇట్లయితే నడవదు అని చెప్పిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన అయితే ఏం మాట్లాడుతుండో మీరే వింటున్నారు. సంసారం గతి లేకపోతే చేయొచ్చు, గతి లేకపోతే చేయరు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలనలో శుద్ధి ఉందా అన్న? ఉందా? ముఖ్యమంత్రిని టీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో తిడుతుంటే వెనకాల ఎమ్మెల్యేలు నవ్వుతుంటారు. అరే తిడుతుంది మీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బట్ మీ పార్టీ ముఖ్యమంత్రి. ఓ కృష్ణా జలాలు అని అసెంబ్లీ పెట్టిరు మొన్న, మీరు చూసి రోజులు కానీ నేను చూసిన. పగటిలు 2:30 ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడుతానికి మొదలుపెట్టి వెనకాల తిరిగి చూసిండు. ఈ వెనకాల ఉన్నంత మంది కూడా లేరాడు అసెంబ్లీలో, 20 మంది ఎమ్మెల్యేలు లేరు ఉంటుంది అసెంబ్లీలో. ఇగో ఇది వాళ్ళ ముఖ్యమంత్రి మీద వాళ్ళకున్న విశ్వాసం అన్న. ఇది నేను ఏదో కోపం కొంత చెప్తలేను. 3 రోజుల కింద అసెంబ్లీలో బయటకు వచ్చి అందరికి ఫోన్ చేసి రాని రబాయ్ అని పిలుస్తున్నారు ఎమ్మెల్యేలు. కనబడతలేరు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, కనబడరా? మరి ఇంత మంచి పార్టీలతోటి మనం పోటీ పడతాం. ఇక మన గురించి కూడా చెప్పుకోవాలి కదా, పెళ్లి కొడుకు మంచోడు అని చెప్పాలి కదా. తాగడు, తినడు, పానేసుకోడు, ఏం మంచి అలవాటు లేవు చెప్పాలి కదా. చెప్తే శివుడు దిక్కు ఓడు చెప్పాలి కదా. మందు తాగడు, అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు, అవునా? చెప్పురు. ఇక మన నాయకుడు ఎవరు? ఎవరే? ఎంతలో డౌట్ ఉన్నట్టు గెలుస్తాం. మా ఎమ్మెల్యే సార్ మస్తు పైసలు ఉన్నాడు, మనం ఎట్లా గెలుస్తామంటే ఇక కథం. ఇక నువ్వు నెగటివ్ తోటి అడుగు మొదలు పెట్టినావంటే నువ్వు పొరపాటున కూడా గెలిపోలేదు. ఎప్పుడు కూడా పాజిటివ్ దుఃఖమే ఉండాలి. ఎదురు ముందు వాళ్ళు ఎట్లున్నారనేది మనకు సంబంధం లేదు. నీ మీద నీకు విశ్వాసం ఉండాలి, నీ పనితీరు మీద నీకు విశ్వాసం ఉండాలి. స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి 2 అక్షరాలు మనం గుర్తు చేసుకోవాలి. స్వామి వివేకానంద గారు చెప్పిన 2 మాటల్ని గుర్తు చేసుకోవాలి. ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి ఒక 10 మంది యువకులను నాకు ఇస్తే ఈ దేశ చరిత్రను తిరగరాస్తా అన్నారు స్వామి వివేకానంద గారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు లాంటి ఉక్కు మనుషులు ఇద్దరు అనుకుంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ప్రపంచానికి ఇలా విశ్వగురువుగా ఎదిగింది, నిలిచింది. భవిష్యత్తులో కూడా ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత స్థాయికి గౌరవంగా ఎదిగింది భారతదేశం. సో కలలు గనుడు వేరు, కళల్ని సాకారం చేసుకోవడానికి పనిచేయడం వేరు. చాలా మంది కళలు అంటుంటారు ఏమని, మైక్ టైసన్ లాగా బాక్సింగ్ రింగ్ లో పోవాలని, ప్రపంచ ఛాంపియన్ కావాలని చాలా మంది కోరుకుంటుంది. చాలా మందికి పివి సింధు లాగా షటిల్ ఆడాలని ఉంటుంది, చాలా మందికి సైనా నెహ్వాల్ లాగా ఛాంపియన్ కావాలని ఉంటుంది, చాలా మందికి రేవంత్ రెడ్డి లాగా తొందరగా ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. కళలు కనుడు చాలా మంది అంటారు. కన్న కళని సాకారం చేసుకున్నాక అన్న జర ఫోన్లు పని చేయరాజే 15 నిమిషాలు అంటే 2-3 అడుగులు మనం కరెక్ట్ చేస్తే సక్సెస్ అవుతుంది. నాకంటే బాగా మాట్లాడేటోళ్ళు, నాకంటే ఎక్కువ మాట్లాడి నాకంటే ఎక్కువ పని చేసేటోళ్ళు చాలా మంది వేదికకు ముందున్నారు. ఈ వెనకాల వరుసలు ఉన్న వాళ్ళని లాస్ట్ మీటింగ్లో ఎప్పుడు మనం స్టేజ్ మీదకి పిలిచినామా? రేపు మీరు కూడా అటుకెళ్ళి ఇంటికి వస్తారు చాలా మంది. ఎందుకు వస్తారంటే మేము కౌన్సిలర్ అవుతాం, మేము మున్సిపల్ చైర్మన్ అవుతాం అనేటువంటి విశ్వాసం మీ లోపల ఉంటే ఇంకో 12 కుర్చీలు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు 12 కుర్చీలు అంటున్నా అంటే రామాయపేటలో ఉన్నటువంటి కౌన్సిలర్ అవకాశం మనం 12 మందికే ఉన్నాం. 12 కంటే ఎక్కువ గెలిపేయలేం కాబట్టి 12 మంది 100కి 100% మేమే గెలుస్తాం. రామాయపేట మాది. ఎదురు వచ్చిన వాళ్ళు 100 కిలోలున్నా 100 కోట్లున్నా నా మీద పోటీ చేసినోడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎవరు గెలుస్తారు? నేను. మనం అన్నది మనం అంటే మంది మీద ఆధారపడాలి, నీ మీద నువ్వే ఆధారపడాలి. ఎవరు గెలుస్తారు? నేనే గెలుస్తా, నా వార్డులో నేనే.
నా వాడికి నేనే హీరోని, నా వాడికి నేనే రాజుని. నేను పక్క వాడికి పోతే ఏమైతారనే తర్వాత ఒక ఊరు రాజు ఇంకో ఊరికి మస్కూరు లాంటి అంటాడు. సర్పంచ్ ప్రవీణ్ సర్పంచ్ అయితే ప్రవీణ్ వాళ్ళ ఊరికే సర్పంచ్, రమేష్ సర్పంచ్ అయితే రమేష్ వాళ్ళ ఊరికే సర్పంచ్, సీనియర్ సర్పంచ్ అయితే వాళ్ళ ఊరికి ఆయనే రాజు. ఆ పొలిమేర దాటిన తర్వాత పక్క సర్పంచ్ ముంగట మనం ఏంటంటే మనం చెప్పుకోవడానికి పనికిరానటువంటి అంశం. అందుకని మీరు గెలవాల్సింది ఏంది? వార్డు గెలవాలి. ఎన్ని ఉన్నాయి? 8 లక్షల ఓట్లు ఉన్నాయి మీ వార్డులో? 13,600 ఉన్నాయి. ఇది ఉంటేనా అవినాష్? మీరు ఎందుకు రెస్పాండ్ అవుతారు? ముంగడికి వెళ్ళి రెస్పాండ్. ఎన్ని బూతులు ఉన్నాయి రామాయపేటలో? బూతులు ఎన్ని? వార్డులు 12, బూతులు కూడా 14 బూతులు. బూత్ అధ్యక్షులు ఒకసారి చేతులు ఎత్తురి. ఎప్పుడైనా నిద్రవంగా చూసిరా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సెల్ ఫోన్ చదువుతున్నారు. నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు జేబులోకి వెళ్ళి ఇట్లా తీసి చూడకపోతే ఏమో కొంపలంటుకుపోతాయి. 2 నిమిషాలు కూడా సెల్ ఫోన్ పట్టుకోకుండా ఉంటారు. ఏమో అంత పెద్ద నాయకుడు, 75 ఏళ్ళ వయసు ఆయన. ఎప్పుడన్నా మీలాగా వంగిపోయి కూర్చున్నాడు ఆయన? ఒక్కలన్నా చక్కగా కూర్చున్నారు ఆయన కూర్చురా. మా సీనాడే కూడా చూడు కాళ్ళ కూర్చున్నాడు. అమ్మ ఇది నాది కాదన్నట్టు కూర్చుంటాడు. ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారు అట్లా కూర్చొని కనబడ్డరా? ఎప్పుడన్నా ఆవలింతాలు చేసిండా? ఎప్పుడన్నా నిద్రపోయిండా? ఎప్పుడన్నా జ్వరం వచ్చింది 2 రోజులు సెలవు తీసుకుంటా అన్నాడా? 12 ఏళ్ళ కోలే. మీరు ఒకసారి ఇంటికి పోయి ఫ్యాన్ వేసుకొని ప్రశాంతంగా పడుకొని యాడ్ చేసుకోండి. ఎప్పుడన్నా నరేంద్ర మోడీ కుంటుకుంటానో గెంటుకుంటానో పక్కన ఉన్న మీద చేసి పొంగి ఒకసారి చూసిరా? ఎంత ఆయన ఏజ్? 35. ఎంత ఆయన ఏజ్? 75 ఏళ్ళ వయసు. 12 సంవత్సరాలుగా రఘునందన్రావు సిద్దిపేటకి వెళ్ళి చిన్నకోడూరుకి వెళ్ళి గట్ట పోయి సదాశివపేట దాకపోతేనే శాతనైతే లేదని చెప్తాడు. నరేంద్ర మోడీ గారు పగటిలు ఉత్తరప్రదేశ్ లో కనబడతాడు, పొద్దుకి అస్సాంలో కనబడతాడు, మళ్ళీ తెల్లారితే ఢిల్లీకి వస్తాడు. అవునా? 12 ఏళ్ళకు ఒక్కరోజు సెలవు పెట్టకుండా వాళ్ళ బిడ్డను ముఖ్యమంత్రిని చేద్దామన్నా, వాళ్ళ భార్యను ప్రధానమంత్రిని చేద్దామన్నా. ఎవరి కోసం చేస్తుండు? మన కోసం చేస్తుండు. నా దేశానికి పేరు రావాలని చేస్తున్నాడు. మరి అట్లాంటి నాయకుని వెనకాల మనం ఏ పార్టీలు ఉంటాం? అప్పుడు మోడీ గారు కూడా అల్లనే ఉన్నారా? మరి అంత పెద్ద నాయకుడు ఉన్న పార్టీలు ఉన్న మనము ఎట్లుండాలి? ఆయన గంట పని చేస్తే మనం 10 నిమిషాలన్నా పని చేయాలా వద్దా? చేస్తారా? చేస్తారంటే చేతులు ఎత్తు. చేస్తారా? కొంతమంది ఎత్తుతలేరు, చెల్లె ఎత్తుతలేవు. ఎత్తినవా? కన్ను కొంచెం నాకు తేజుకున్నాయి. మొన్ననే ఎల్వి ప్రసాద్ పోయి చూపించుకొని వచ్చి మంచిగా ఉన్నాయని చెప్పింది డాక్టర్. అందుకని ఎవరెవరు ఎత్తుతున్నారో ఎవరు ఎత్తుతలేరో కనబడుతుంది. అవునా? సో అంత పెద్ద నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎట్లా పనిచేయాలనేది ఆలోచించుకోవాలి. మొన్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నేను చాలా స్పష్టంగా చెప్పిన, ప్రతి సర్పంచ్ గారికి అర్థమయ్యేలా దాదాపు 12,750 మంది సర్పంచులు ఉంటే ప్రతి సర్పంచ్ స్టేటస్ వారం రోజులు మెదక్ ఎంపీ పెట్టి చెప్పినటువంటి ప్రెస్ మీటే పెట్టుకున్నారు తప్ప వేరేది పెట్టుకోలేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు పైసలు ఎట్లా వస్తాయి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏ అకౌంట్ ఏంది అనేది సగం మంది కాదు 30 మంది ఎమ్మెల్యేలు కూడా తెలియదు. సర్పంచుల సంగతి దేవుడు. నేను రమేష్ అబద్ధం చెప్తున్నాడు. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంది? ఒక మనిషి పేరు మీద సంవత్సరానికి 815 రూపాయలు భారత ప్రభుత్వం ఎట్లా పంపిస్తుంది, ఊర్లో ఎట్లా ఖర్చు పెట్టాలి దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి విషయం సర్పంచులకు అర్థమయ్యేలా చెప్పినాం. దాదాపు 3,000 కోట్ల రూపాయలు మార్చి 31 లోపల ఎలక్షన్ పెట్టకపోతే వాపస్ పోతాయి. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం మన పంచాయతీలకు ఎన్నికలు పెట్టింది. అట్లే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల కోసం 950 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం పంపించింది. ఆ పైసలు ల్యాబ్స్ కావద్దంటే మార్చి 31 లోపల మున్సిపాలిటీలలో బట్టి ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇలా ఆగమాగం ఎలక్షన్ల కోసం ఊరికొస్తుంది. ఆగమాగం అనే మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. శాతనైతే లేదంటే మళ్ళీ మీరంతా రాళ్లతో కొడతారు. మోడీ గురించి చెప్పి మళ్ళీ నీకు శాతనైతే లేదని ఎట్లా అంటున్నావు అంటారు. అందుకని ఒక మాట చెప్పి ముగిస్తారు. మరి గంత పెద్ద బైపాస్కే కన్విన్స్ అయింది రామాయపేట. నీకు 250-300 ఓట్లు వేస్తే కన్విన్స్ చేసుకోలేవా? చేసుకుంటారా? నమ్మకతోటి పోవచ్చా? మళ్ళీ రగన్న రాలేదు, రగన్న పైసలు ఇవ్వలేదని తింటారా? చేతులు ఎత్తురు అట్లా తింటారు. వెనకాల ఎవరైనా ఎత్తిరాదు. అందుకని ఒకటి, ఇలా సాయంత్రం ఏం పని చేయాలంటే ఓటర్ లిస్టు తెచ్చుకొని చూడాలి. 2, రిజర్వేషన్ అనుకూలిస్తే నేనే కౌన్సిలర్ అని ఫిక్స్ కావాలి.
ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని నెగిటివ్ మాటలు మాట్లాడినా, మన గురించి మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా అవి మనకు సంబంధం లేని అంశాలు. చివరికి ఒక సూచన, పోటీ చేయాలనుకునేటోళ్ళు కొంచెం సెల్ ఫోన్లో మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. దయచేసి అందరి సెల్ ఫోన్లలో రికార్డింగ్ ఉంటుంది. నువ్వు పొరపాటున 2 అక్షరాలు తప్పుగా మాట్లాడినావు అనుకో, వాడు పొద్దుగల ఈ పక్క తీసి కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడుతూనే ఉంటాడు. ఇక అరే వీడు కౌన్సిలర్ కాకముందే ఇట్లా తిడుతున్నాడు, పొద్దుగానే మంచిగా వేసినట్టున్నాడు మన వాళ్ళు అనుకుంటారు. అవునా? ఎవరన్నా ఫోన్ చేసి ఏదన్నా చర్చ పక్కకు తీసుకుపోతున్నారని అనిపిస్తే హలో 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 అని కట్ చేయండి. అంటే దాని అర్థం సిగ్నల్ లేదని అలా వాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు, అన్న సిగ్నల్ లేదా నేను ఇంటికి వస్తా 5 నిమిషాలని అని చెప్పి ఫోన్ పెట్టేసి వాడు ఏదో 2 తిట్టిండని నువ్వు 4 తిట్టినావు అనుకో, ఏమవుతుంది? మొదలడగలగల నీ కొంప కొల్లేరైపోతుంది. అందుకని సెల్ ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడు. సాయంత్రం పూట మాట్లాడేటప్పుడు ఫోన్లలో భద్రంగా మాట్లాడు. ఇంతే ఉంటుంది కదా, నీ ఊరు ఎంత ఉంటుంది? గంట సేపట్లో అందరి ఇళ్ళకి పోయి రావచ్చు కదా. ఎవరన్నా మీ మీదకి ఆశపడుతుంటే అన్న కోపానికి రాకే, ఈడున్న 10 నిమిషాలు వస్తా, బస్ స్టాండ్ కాడ ఉన్నా, ఉడిపి హోటల్ కాడ ఉన్నా, లేదా పోలీస్ స్టేషన్ కాడ ఉన్నా అని చెప్పి తప్పించుకొని హలో 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 అని సిగ్నల్ లేదన్నా మళ్ళీ మాట్లాడతాను కట్ చేయదు. మంచిగా వస్తే కూడా కట్ చేయదు. ఓకేనా? ఎందుకంటే ఎదురుకున్న వాళ్ళు ఆవేశంగా ఏదంటే మనకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ఉప్పు కారం తింటున్నాం కదా, తింటలేమా? అందుకని వాళ్ళు ఒకటని మనం 2 అని ఇది పొద్దుగల వాట్సాప్ గ్రూప్లలో చర్చకి దారి తీస్తే నువ్వు 5 ఏళ్ళు కష్టపడి కౌన్సిలర్ కావాలన్న నీ కష్టం 1 నిమిషంలో బూడిదలో వచ్చినట్టు అవుతుంది. అవునా? అందుకని దయచేసి జాగ్రత్తగా చేయండి. టికెట్ ఏదో మా టౌన్ ప్రెసిడెంట్ తోటి మంచిగుంటే టికెట్ వస్తుంది, రాదు. జిల్లా అధ్యక్షుని తోటి మంచిగుంటే వస్తుంది, రాదు. ఇంకో జిల్లా ఇన్ఛార్జి గారు వచ్చింది, రేపు మళ్ళీ మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జ్ వస్తారు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ సర్వేలు స్టార్ట్ చేసింది, ఏ వార్డులో ఎవరు గెలుస్తారనేటువంటి చర్చ చేస్తూ ఉన్నాం. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, మీ మంచితనంతో మీ ఇంటికే బీఫామ్ వస్తుంది, మీరే గెలవాలి. కాబట్టి గ్రూపులు కట్టకూరి, పంచాయతీలు పెట్టకూరి. ఈసారి ఎవరికి రాతుంటే వాళ్ళు వచ్చేస్తారు. మొన్నటిదాకా నిజాంపేట సర్పంచ్ ఉన్నాయని అనుకున్నాడు, మస్తు సంపాదించిన నీ అమ్మ ఎన్నైనా వారేసి మళ్ళీ గెలుస్తా అనుకున్నాడు. గెలిచిండా? కొత్త సర్పంచ్ వచ్చిండా? రాలేదు. అట్లా అందుకని నీ నొస్ట రాసి ఉంది అనుకో, శివుడు ఆజ్ఞ ఉంటే ఆజ్ఞ లేకపోతే ఉంటుంది, ఆజ్ఞ ఉంటే ఉంటుంది. ఓకేనా? అందుకని ధైర్యంగా ముందుకు పోవాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ, చాలా సమయం 4కి మొదలు పెట్టాల్సిన మీటింగ్ ఆలస్యంగా మొదలు పెట్టినందుకు, వేదిక మీద అనేక మంది గౌరవ పెద్దల్ని మాట్లాడించలేకపోయినందుకు మరణించాల్సిందిగా వారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంత ఓపికగా జనరల్ గా